దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము మనము 3 వంశముల వారు, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవులందరూ కూడా, సర్వలోక నివాసులందరూ కూడా ఎవరు అనేది మనము లేఖనాల్లో చక్కగా మనకు దేవుడు బయలుపరిచారు. పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధనలో కూడా ఈ 3 వంశముల వారి గురించి చక్కగా మనకు ప్రవక్తలు చక్కగా తెలియపరిచారు. ఈ 3 వంశముల వారు ఏ పేర్లతో పిలువబడ్డారు. ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, అవ్వ ఆదాము మొదలుకొని అవ్వ ఆదాములు కయ్యూను హేబేలుని కన్నారు. వారి తర్వాత షేతు వచ్చాడు. షేతులో నుంచి వచ్చిన వంశావళిలో నోవాహు వచ్చాడు. అయితే షేతులో నుండి ఏనోషు వచ్చాడు, హనోకు కూడా వచ్చాడు, మెతుషల, వీళ్ళందరూ కూడా మరి షేతులో నుంచే వచ్చారు. అయితే సేతు వంశావళి నుంచి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సేతు వంశావళిలో నోవాహు వచ్చాడు. నోవాహు దగ్గర నుండి సేతు వంశావళి నుండి సేతు దగ్గర నుండి నోవాహు వరకు మధ్యలో ఉన్న జనరేషన్ మొత్తం కూడా దేవునికి ఇష్టం లేని రీతిగా జీవించారు. నరుల చెడు తమ గొప్పదైందని దేవుడు తెలుసుకున్నాడు. అంటే సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధించటం మొదలెట్టారు. అందరిని బట్టి దేవునికి కోపం వచ్చేసింది. ఇప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ కుమారుల్ని, నీ యొక్క కుటుంబాన్ని తీసుకొని ఓడొకటి కట్టుకొని ఓడలోకి వెళ్ళమని చెప్పారు. ఎక్కమన్నారు ఓడలోకి. ఈ ఓడలోకి మరి వెళ్ళమన్నప్పుడు జలప్రళయం పంపించాడు దేవుడు. నోవాహు కుటుంబం మాత్రమే ఓడలోకి వెళ్ళిపోయింది. నోవాహు కుటుంబం మాత్రమే ఓడలోకి వెళ్ళింది. అలా కనుక దేవుని ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూలోకము చెడిపోయి ఉన్నది కనుక, నరులు చెడుతనం గొప్పదిగా ఉంది కనుక నోవాహు నువ్వు ఓడను కట్టుకొని నీ కుటుంబాన్ని ఓడలోకి తీసుకెళ్ళిపోమన్నారు. అయితే జలప్రళయంలో మొత్తాన్ని చంపేశాడు. ఆ జనరేషన్ మొత్తం చనిపోయింది. చనిపోయిన తర్వాత నోవాహు కుటుంబం మాత్రమే ఈ భూమి మీద మరి ఉన్నది. ఇప్పుడు 3 వంశముల వారు ఈ భూమి మీద ఉన్నారు. అయితే మనము ఆదికాండము 9వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు అనువారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి యందంతటి వ్యాపించను. మొట్టమొదటిగా నోవాహు కుమారులు షేము, హాము, యాపేతులు. ఈ ముగ్గురు కుమారులు ఇప్పుడు భూమి యందంతటి వ్యాపించారు. సర్వలోక నివాసులందరూ కూడా షేము, హాము, యాపేతుల వారి. కనుక వీరు ఏ ఏ పేర్లతో పిలువబడ్డారు అంటే భూమి మీద దేవుడైన యెహోవా ద్వితీయోపదేశకాండంలో మనం ఒక మాట చదువుకున్నాం. ఈ షేము, హాము, యాపేతుని దేవుడైన యెహోవా మరి ఆయన ప్రవక్తల ద్వారా వారికి చక్కగా పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. చూడండి, లేఖనాల్లో మనం చూస్తున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. నీ గోవులలోనేమి, నీ గొర్రె మేకలలోనేమి తొలుచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ గోవులలోనే గాని, గోవులు, గొర్రెలు, మేకలు, తొలుచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. ఈ ముగ్గురు షేము, హాము, యాపేతులు. గోవులు అంటే యాపేతు, షేము అంటే గొర్రె, హాము అంటే మేక. అంటే దేవునికి విరోధంగా జీవించాడు, శపించబడ్డాడు. కనానుకు తండ్రి, విగ్రహారాధనకి తండ్రి. కనానీయులు, ఐగుప్తీయులు, హిత్తీయులు, ఒబుసీలు, ఫిలిస్టీయులు, గిల్గసీయులు, వీళ్ళందరూ కూడా కూషీలు, వీరందరూ కూడా విగ్రహారాధి అంటే
దేవునికి వ్యతిరేకంగా నోవహు కుమారుల్లోనే ఒకడు. రెండోవాడు హాము. కనానుకు తండ్రి అంటే విగ్రహారాధనకు తండ్రి. ఎందుకంటే తండ్రి యొక్క దిశమలను చూచినందున శపించాడు తండ్రి. అందుకనే దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. అపవాది అతన్ని ఆక్వై చేసేసింది. దేవుని పిల్లలు ఉన్నారు, అపవాది పిల్లలు ఉన్నారు ఈ లోకంలో. దేవుని కనుక గొర్రెలు షేము దేవుడు స్తుతినందునుగాక. హాము కనానుకు తండ్రి. యాపేతు విశాలపరచబడ్డాడు. ఇక్కడ గొర్రెలు, మేకలు, గోవులు ఆగర్ సంతానముల నుంచి వచ్చిన వారు. గోవులు అంటే ఆడ మనిషి సంతానంలో నుంచి వచ్చారు. అబ్రహాముకి ఆగర్కు పుట్టినవారు ఈ గోవులు. అందుని బట్టి లేఖనాల్లో దేవుడు మనకి చక్కగా బయలుపరిచారు. షేము, హాము, యాపేతు, గోవులు, గొర్రెలు, మేకలు, 3 వంశముల వారు. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము మనము లేఖనాలను ధ్యానం చేసుకుందాం. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను. గొర్రె షేము, మేక హాము, గోవులు యాపేతు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలములలోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గోవులలో బలి అర్పింపవలెను. గొర్రెల్లోనూ మేకల్లోనూ గోవులలోనూ వాటిని ప్రథమ సంతానాన్ని తీసుకొచ్చి దేవునికి ప్రతిష్ఠ చేయబడాలి. ఇప్పుడు గొర్రెల్లో నుండి వచ్చిన వాడు. గొర్రె అంటే దేవుని యొక్క సంతానము గొర్రెలను అంటారు. దేవుని మాట వినేవారు, దేవుని కింద బ్రతికే వారిని గొర్రెలు అంటారు. యేసు ప్రభు కూడా యూదా గోత్రంలో పుట్టిన యేసు ప్రభువు గొర్రె. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. నేను వధింపబడిన గొర్రె. దేవుని కింద బ్రతికే వాళ్ళందరూ గొర్రెలు. కనుక ఈ గొర్రెలు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నా గొర్రెలు నా స్వరము వింటే నన్ను వెంబడిస్తాయి అంటాడు. యేసు దేవుని మాట విన్నాడు. గొర్రె దేవుని మాట వినే వాళ్ళందరూ. యేసు దేవుని మాట విన్నాడు. యేసు మార్గములలో, యేసు మాట ప్రకారము, యేసు బోధ ప్రకారము, యేసు మార్గములలో, యేసు సత్యంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళందరూ గొర్రెలే. అంటే యజమానుడి మాట వినేదే గొర్రె. యజమానుడు ఏం చెప్తే అది యజమానుని వెంబడించేదే గొర్రె. ఇక్కడ 3 వంశముల వారు గొర్రె మేకల్లో గోవులలో బలి అర్పింపవాలను. వాళ్ళ యొక్క పాపములకు దేవుని సన్నిధిలో బలి అర్పించండి. 3 వంశముల వారిని తీసుకొచ్చి నా నివాస స్థలమునకు 3 వంశముల వారిని తీసుకొచ్చి మీరు బలి అర్పించమని చక్కగా లేఖనాల్లో మనకు బయలుపరిచి ఉంచారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ప్రవక్తలు యెషయా గ్రంథంలో ఇంకొక మాట మనం చదువుకుందాం. యెషయా మెయిన్ చెప్తున్నా, ఇంకా చాలా ఉంటాయి దీంట్లో రకరకాలుగా వీటిని మెన్షన్ చేసిన వాళ్ళందరూ కూడా. యెషయా గ్రంథము 19వ అధ్యాయము ఈ షేము హాము యాపేతులు గొర్రెలు మేకలు ఆవులు. ఇక్కడికి వచ్చేసరికి యెషయా ప్రవక్త ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు. చూడండి లేఖనాల్లో. ఇరవై 23వ వచనం నుండి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. ఆ దినమున ఐగుప్తు నుండి అషూరుకు రాజమార్గం ఏర్పడును. యాపేతు అషూరు, హాము ఐగుప్తు, షేము ఇజ్రాయేలు. షేములో నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానము
12 గోత్రాల వారు వచ్చారు, ఇశ్రాయేలీలు. షేము దేవుడు స్తుతి నందునుగాక. షేములో నుండి అబ్రహాము, ఇసాకు, యాకోబులు 12 గోత్రాల వారు వచ్చారు, ఇశ్రాయేలీలు వచ్చారు, దేవుని యొక్క స్వాస్థ్యమైన ప్రజలు వచ్చారు. యాపేతు ఐగుప్తుకు వెళ్తాడు వ్యాపారానికి. తూర్పును నుండి బయలుదేరి యాపేతు అంటే అశూరీలు ఐగుప్తునకు వ్యాపారానికి వెళ్తూ వస్తూ ఉంటారు. ఇక్కడ మన లేఖనాల్లో మనకు బయలుపరిచినట్టు ఆ జనమన ఐగుప్తు నుండి అశూరుకు రాజమార్గం ఏర్పడును. అశూరీలు ఐగుప్తునకును, ఐగుప్తీలు అశూరునకును వచ్చుచూ పోతూ ఉన్నారు. అంటే వ్యాపారం నిమిత్తము అశూరీలు ఐగుప్తుకు వెళ్తారు. అంటే యాపేతు హాము దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు అన్నదమ్ములే. మళ్ళీ ఇక్కడ చూడండి, ముగ్గురిని కలిపేశాడు దేవుడైన యెహోవా. అశూరీలు ఐగుప్తునకును, ఐగుప్తీలు అశూరునకును వచ్చుచూ పోవచ్చు ఉందురు. ఐగుప్తులను అశూరీలను ఐగుప్తీలను అశూరీలను యెహోవాని సేవించెదరు. ఈ హాము యాపేతులు కూడా యెహోవాని సేవిస్తారంట. ఇప్పుడు యాపేతు హాము కూడా, అంటే అశూరీలు ఐగుప్తీలు కూడా దేవుని యొక్క యెహోవాని సేవిస్తారని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. ఆ జనమన ఐగుప్తు అశూరుతో కూడాను, ఆ జనమన అంటే ఇంకా ముందు కడవరి దినాల్లో, అంత్య దినాల్లో 3 వంశముల వారిలో దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఉన్నారు. వారందరిలో దేవుడు సమకూర్చుకుంటున్నాడు. 3 వంశముల వారిలో సమకూర్చుకుంటున్నాడు. షేములో నుండి, హాములో నుండి, యాపేతుల నుండి, గొర్రెల్లో నుండి, మేకల్లో నుండి, గోబుల్లో నుండి. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు, ఐగుప్తీలు, అశూరీలు నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం ఉన్నారు. కడవరి దినాల్లో వారందరినీ దేవుడు సమకూర్చుకుంటాడు. ముందు యేసు ప్రభు దగ్గరికి రావాలి ఈ ముగ్గురు ఎవరైనా కూడా. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయనే దేవుని మార్గమును చూపిస్తాడు, ఆయనే దేవుని సత్యంలో నడిపిస్తాడు, ఆయనే జీవములోకి మనల్ని ప్రవేశింప చేస్తాడు. కుమారుడి ద్వారా తండ్రి రాజ్యానికి ఎవరు పోవటానికి లేదు, విడిగా ఎవరు పోవటానికి లేదు. తండ్రి రాజ్యానికి కుమారుడి ద్వారానే వెళ్ళాలి. నా ద్వారా తప్ప తండ్రి రాజ్యానికి మీరు వెళ్ళరు అన్నారు. ఇక్కడ మనం 24వ వచనం, యెషయా గ్రంథము 19వ అధ్యాయం 24వ వచనంలో, ఆ జనమన ఐగుప్తు అశూరీలతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీలారా. అన్ని జనులను ఏమంటున్నాడు చూసాట? కనాను శపించబడినవాడే, హాము శపించబడినవాడే కనానుకు తండ్రి. అంటే దేవునికి తిరుగుబాటు చేసి ఆయన మనసుకు నచ్చినట్లుగా దేని పడితే దాన్ని ఆరాధించుకుంటా, దేవుళ్ళని ఆరాధించుకుంటా ఉన్నారు ఈ కనానీలు. తండ్రి శపించాడు, తర్వాత కనానుకు శపించబడిన వాడై తను దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తాడు. దేవుడు ఎవరో తెలియదు, యెహోవా. కుమారుడు వచ్చినా కూడా కుమారుడు దగ్గర రావటానికి కూడా చాలా కష్టపడుతున్నారు. అందుకని సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీలారా. ఐగుప్తు హాములో నుండి వచ్చిందే ఐగుప్తు. నా జనమైన ఐగుప్తీలారా, నా చేతుల పని అయిన అశూరీలారా. యాపేతు సంతానాన్ని అంటున్నాడు, నా చేతుల పని అయిన అశూరీలారా. అబ్రహాంకి ఆగరుకు పుట్టిన సంతానము యాకోబులో జిల్పా బిల్హా సంతానము దాను, నప్తాలి, గాదు, ఆషేరు. వీరందరూ కూడా ముగ్గురిని కలుపుకుంటూ వచ్చాడు దేవుడు. ముగ్గురు అన్నదమ్ముల పిల్లలు కదా, నోవాహు కుటుంబమే కదా ఇది. ముగ్గురు అన్నదమ్ముల పిల్లలు కనుక వీళ్ళని చక్కగా ముగ్గురిని కలుపుతూ వచ్చాడు దేవుడు. నా చేతుల పని అయిన అశూరీలారా, నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలీలారా, మీరు భూమి మీద మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించను. మీరు ముగ్గురు కూడా ఆశీర్వదింపబడుదని వారిని ఆశీర్వదించను. మీరు ఆశీర్వదించబడాలి, ముగ్గురు కూడా ఆశీర్వదించబడాలి. ఎవ్వరు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని తీసేయలేదు దేవుడు, అందరిని ఆశీర్వదించాడు. షేముని, హాముని, యాపేతుల్ని
గొర్రెలు, మేకలు, ఆవులని, ఇశ్రాయేలీలు, ఐగుప్తీలు, అశూరీయుల్ని దేవుడు ముగ్గురిని ఆశీర్వదించాలన్నాడు. ఎవరు మనసుకు నచ్చినట్టు వాళ్ళు నడిస్తే రేపు దేవుని కుమారుడు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడే. దేవుడు పంపిస్తేనే దేవుని కుమారుడు వచ్చేది, ఆయనంతటా ఆయన రాడు. ఏ పని చేయడు తన సొంతగా యేసుప్రభు. తండ్రి కిందే బ్రతికాడు, తండ్రి చెప్పిన పనే చేశాడు. అందుకే గొర్రె, యజమానుడి మాట వినేదే గొర్రె. యజమానుడికి తిరుగుబాటు చేసేది మేకపోతు. కనుక ప్రేమంజోని బిడ్డలారా, కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఇదిగో మళ్ళీ మనం లేఖనాల్లో కీర్తన గ్రంథంలో ఇంకొక మాట చదువుకుందాం చూడండి. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 23వ వచనము. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చను. కనాన్ దేశమునకు కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తుకి వచ్చారు. అక్కడ ధాన్యం ఉంది, అక్కడ పంటలు బాగా పండుతున్నాయని ఇశ్రాయేలీలు ఐగుప్తుకి వచ్చారు. అంటే షేము హాములోకి వచ్చాడు. ముందుగానే యోసేపుని కలలుగన్న యోసేపుని గుంటలో దూశాడు అన్నదమ్ములు. అక్కడి నుంచి ఇష్మాయేలీలు తూర్పు నుండి ఒంటెల మీద వ్యాపారానికి వస్తున్నారు. ఐగుప్తుకి, అశూరీయులకి రాజమార్గం ఉంది, పోతా ఉన్నారు. వాళ్ళకి అమ్మేశారు, యోసేపుని అమ్మేశాడు. యోసేపుని అమ్మేసిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, యోసేపుని తీసుకెళ్లి ఐగుప్తులో అమ్మేశారు, ఫరోకి అమ్మేశారు. ఈ 3 వంశములు వారు కలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు కలవట్లేదు ఈ 3 వంశంలో. ఇప్పుడు దెబ్బలు అడుగుతున్నారు, గుద్దులు అడుగుతున్నారు. 3 వంశములు వారు దేవుని పిల్లలే కదా, ఒక నోవాహు సంతానమే కదా. ఎందుకు దెబ్బలాటలు, గుద్దులాటలు? ప్రేమ దేవుని బిడ్డలారా, ఐకమత్యం లేదా? అపవాది దేవుని యొక్క రాజ్యానికి వాసన కానికుండా, దేవునికి మహిమ రానియకుండా, దేవుణ్ణి ఘనపరచకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని స్థుతించకుండా, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా, ఈ 3 వంశముల వారికి దేవుని రాజ్యానికి వాసన కాకుండా అపవాది దేవునికి తిరుగుబాటు చేసి కిందకి నెట్టివేయబడిన ఆ యొక్క భయంకరమైన మరి దయ్యం పెట్టిన లూసిఫరు, ఆ దూత కొన్ని దేవదూతలను కిందకి తీసుకొని వచ్చింది కదా, పడవేశాడు దేవుడే కిందకి. ఆ దేవదూతలే వీళ్ళందరినీ కూడా నాశనం చేసి మీరు మీరే అని ఒకరికొకరికి ఐకమత్యం లేకుండా చేసింది దురాత్మ. ఈ భూమి మీద భయంకరమైన దురాత్మ సమూహం ఉంది. ఆ సమూహమే అన్నదమ్ములను కలవనీయకుండా చేస్తుంది. చూడండి, అందరం మనుషులే, అందరూ చక్కగా 3 వంశంలో వారు అన్నదమ్ముల పిల్లలు కాబట్టి రూపురేఖలన్నీ ఒకటే. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో 23వ వచనములు చదువుకుందాం. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. చూసారా, హాము దేశమందు పరదేశిగా ఉన్నాడు. యాకోబు అంటే ఇశ్రాయేలు, ఆశీర్వదించబడినవాడు. యాకోబు అంటే లోకములు జీవించినాడు, యాకోబు అంటే మోసగాడు అని అర్థం. హాము దేశానికి వచ్చాడు అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు హాము దేశానికి వచ్చారు. ఇశ్రాయేలు ఐగుప్తుకి వచ్చారంటే షేము హాములోకి వచ్చాడు. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగు చేశాను. 430 సంవత్సరాలు అక్కడ ఉంటే ఐగుప్తులో ఇశ్రాయేలుకి అభివృద్ధి కలుగు చేశాడంట దేవుడు. సంతానాభివృద్ధి కలుగు చేశాడు. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేశాను. అంటే అక్కడ ఇశ్రాయేలీల్ని పరదేశం నుండి వచ్చారని చిన్న చూపు చూసి బానిసలుగా వాడుకున్నారు. వాడు తన ప్రజలను పగ చేయనట్లును, ప్రియమైన దేవుని పిల్లల తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లను ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపెను. వారి ఐగుప్తీల మధ్యను ఆయన సూచక్రియలను హాము దేశంలో మహత్కార్యములను జరిగించను. నోవహు 2 కుమారుడు ఐగుప్తులో హాము దేశమందు దేవుడు మహత్కార్యాలు జరిగించాడంట. ఈ హాము ఎవరు, ఈ యాపేతు ఎవరు, ఈ షేము ఎవరు, హాము ఎవరు, యాపేతు ఎవరు? వీరే కదా ఇశ్రాయేలీలు, అశూరీలు, ఐగుప్తీలు, వీరే కదా. ఇప్పుడు యేసు ప్రభు చూడండి ఏమంటున్నాడు. యేసు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూసారా? శిష్యులతో ఏం చెప్తున్నాడు చూసారా? 10వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి.
ఇక్కడ 3 వంశముల వారిని యేసు ప్రభు చక్కగా ఎత్తి చూపించాడు. ఎందుకు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దన్నాడు? ఐగుప్తీయులు దేవుని దేవుని ఐగుప్తీయులకి దేవుడు యెహోవా కాదు. వారికి దేవతలు దేవుళ్ళు చాలా మంది ఉన్నారు కనుక వారి దేవుళ్ళు వేరుగా ఉన్నారు. అయితే హాముకు దేవుడు ఎవరు? నోవాకు దేవుడు ఎవరు? నోవా కుమారుడికి దేవుడు ఎవరు? బాల్యధర్మైంది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. వాడు నడవాల్సిన త్రోవలో వాడికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడని తెలియపోడు. యవన ప్రాయంలో పుట్టిన బిడ్డలు బలవంతం చేతుల బాణంలో వంటి వారుగా యేసు ప్రభు యవన ప్రాయంలో బాప్తిసం తీసుకొని దేవుని పని చక్కగా చేశాడు. ఇక్కడ లేఖనాలని శిష్యులతో చెప్తున్నాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని అన్ని జనుల దారులకు మీరు వెళ్ళొద్దు అంటే వాళ్ళు పరాళ్ళని కాదు, వాళ్ళ దేవుడు, వాళ్ళకి దేవుడు ఎక్కువ కాదు. వాళ్ళ దారుల్లోకి మీరు వెళ్ళదు. వాళ్ళ క్రమం వేరుగా ఉంటుంది, వాళ్ళకి క్రమం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయులు అంటే ఇష్మాయిల్ సంతానము, జిల్పా బిల్హా సంతానము, దాను, నప్తాలి, గాదు, ఆషేరు. అబ్రహాములో ఉన్నారు. ఇక్కడ చూస్తే యాకోబులో కూడా ఉన్నారు. దాను, నప్తాలి, గాదు, ఆషేరు. జిల్పా బిల్హా, లేయా, రాహేలుకి ఇచ్చిన వాళ్ళ తండ్రి ఇచ్చిన దాసీలు, వారికి కూడా బిడ్డలుగా అన్నాడు యాకోబు. ఎందుకంటే వారు బయటికి వెళ్ళటానికి లేదు, వారు కూడా మరి మనుషులే కాబట్టి వారు కుటుంబంలో వారికి పిల్లల సంతానాభివృద్ధి కొరకు, సంతానం కొరకు వారిని కూడా ఉపయోగించుకుంటే 12 మంది, దేనా 13 మంది పుట్టారు యాకోబుకి. దాను, నప్తాలి, గాదు, ఆషేరు ఈ 4 కూడా జిల్పా బిల్హాకి పుట్టిన సంతానం. అందుకే సమరయుల్లోకి వెళ్ళద్దు. సమరయులు యాకోబుని ఆరాధిస్తారు. యాకోబు మందిరము కట్టుకొని యాకోబుని, ఇప్పుడు యేసు ప్రభు మందిరాలు కట్టి యేసు ప్రభుని ఎట్లా ఆరాధిస్తున్నారో అప్పుడు యాకోబుని ఆరాధిస్తారు సమరయులు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని జనులంటే దేవునితో అసలు సహవాసమే లేదు. అసలు దేవునికి ఆయన పేరు ఎత్తటానికి కూడా అర్హత కాదు, వీళ్ళకే లేదు అర్హత. ఎందుకంటే వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళి నేర్చుకున్నారు. అక్కడ ఆ కార్యాలన్నీ కూడా, వాళ్ళ కార్యాలు, వాళ్ళ పనులన్నీ ఐగుప్తు దేశానికి వెళ్ళారు. 70 మంది వెళ్ళారు. 12 గోత్రాలకి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత, 12 మందికి పిల్లలు పుట్టిన తర్వాత 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. 430 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత సంతానాభివృద్ధి కలుగు చేసి దేవుడు బహు విస్తరించారంట. 6 లక్షల కాలుబలమే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ దేవుని ఆరాధించడానికి లేదు. అసలు దేవుడు అక్కడ బయలుపరచబడ్డాడు. మోషేని అహరోనుని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు బయలుపరచబడ్డాడు. ఎందుకంటే వాళ్ళు బానిసలుగా వీళ్ళని ఇతర దేశం నుండి వచ్చిన వాళ్ళు, గొర్రెల కాపరులు, వీళ్ళు మన దేశంలో మనకు పనులు చేసి పెట్టాలని వాళ్ళు బానిసలుగా వాడుకున్నారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళు బాధలు పడినప్పుడు అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవాన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడైన యెహోవా వారి మొరాలకించి వారిని రక్షించుటకు మోషేని రక్షకుడిగా ఏర్పాటు చేసుకొని అహరోన్ని అతనికి మరి చక్కగా తోడుగా ఉంచాడు, అన్నని అహరోన్ని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, అన్ని జనులు దారిలోకి మీరు వెళ్ళొద్దు. సమరయులు ఉండి ఏ పట్టణంలో కూడా వెళ్ళొద్దు. నశించిపోయిన ఇశ్రాయేలీల గొర్రెలు ఎందుకు నశించారు? 70 మంది పోయి లక్షల మంది, 40 లక్షల మంది అయ్యారు. అక్కడ ఆ కార్యాలు చూశారు, ఆ పనులు చూశారు, ఆ విగ్రహాలను చూశారు. అక్కడ వీళ్ళు సొంతగా దేవుని ఆరాధించడానికి లేదు, దేవుడు తెలుసుకోవటానికి లేదు, వాళ్ళు పెత్తనం చేశారు వీళ్ళ మీద. అందుకని అక్కడ అన్ని నేర్చుకొని వచ్చారు. అందుకనే వీళ్ళే నశించిపోయారు. వీళ్ళకి దేవుడు ఎవరు తెలియపరచండి, వీళ్ళు దేవుని మార్గంలో నడిపించండి. చూసారా, శిష్యులతో చెప్తున్నాడు. ఇశ్రాయేలు నశించిపోయిన ఇశ్రాయేలు గొర్రెల ఎదుకే వెళ్ళి వారిని చక్కగా దేవుని మార్గంలో నడిపించండి. మీకు నేను యెరూషలేము దేవాలయానికి నేను మిమ్మల్ని అలవాటు చేశాను. అక్కడ ఏ క్రమం జరుగుతుందో, నేను ఏ క్రమంలో నడుచుకున్నాను, నా తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాను, మీరు కూడా నా తండ్రి చిత్తం నెరవేర్చండి, నిత్య జీవనకు వారసులు అవుతారని చెప్పారు. కనుక అప్పట్లోనేమో షేము, హాము, యాపీతులు, మరల తర్వాత గొర్రెలు, మేకలు, ఆవులు, తర్వాత ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులు, అశూరీలు, ఇక వచ్చేసరికి అన్యజనులు, సమరయులు, మళ్ళా ఇశ్రాయేలీలు, యేసు ప్రభు నశించిపోయిన ఇశ్రాయేలీలు అంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు, ముస్లిములు, హిందువులు, ఈ 3 వంశముల వారు ప్రపంచమంతా కూడా నింపారు, అల్లుకుపోయారు. ప్రపంచమంతా కూడా ఈ 3 భూమిని నింపుడి అని దేవుడైన యెహోవా నీ కుమారులు, నీ సంతానమే భూమిని నింపాలని చెప్పాడు కనుక ఆ విధంగా భూమిని నింపారు. ఈ 3 ఎవరో కాదు, అన్నదమ్ముల పిల్లలే. దెబ్బలు ఆడుకోవద్దు, గుద్దులు ఆడుకోవద్దు, అందరికీ రాజ్యం ఉంది.
ఇప్పుడు అందరిలో ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు. 3 వంశంలో వారిలో ఎవరిని తీసేయడు దేవుడు. అందరి కొరకు నా ఇంట్లో నా ప్రాకారంలో ఒక భాగం ఇస్తానని చెప్పాడు అన్ని జనులకి. అక్కడ రాజ్యంలో వాళ్ళకి భాగం ఉంది కనుక దేవుడెవరో ముందు తెలుసుకొని దేవుని యొక్క విధులు కట్టడలో ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దానికి మార్గం ఎవరంటే యేసు. నేనే మార్గమును సత్యము జీవము అని చెప్పాడు. కాబట్టి నీవు నేను మనందరం కూడా అన్నదమ్ముల పిల్లలమే, ఒక తండ్రి బిడ్డలమే, ఐకమత్యము కలిగి తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించి తండ్రి రాజ్యమునకు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.